ఈరోజు కొన్ని మందిరాల్లో వాళ్ళు దూర ప్రాంతం నుంచి ఒకళ్ళు వచ్చారనుకో, సరే ఈ పండగ కాదు వేరే పండగ, భోజనాలు పెడతారుగా మందిరంలో, భోజనాలు పెడుతున్నారంట ప్రార్థన అయ్యాక. ఒక అమ్మాయి, ఒక తల్లి అందరికీ సాంబార్ పోతుంది, కానీ అది ఆ మూల కూర్చున్నాము ఒక సాంబార్ పెట్టలా. ఏంటంటే ఆమెకి మాకు పడదు, ఆమెకి మాకు పడదండి. 25 ఏళ్ళ తగు పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత నీకు ఇచ్చిన మాట ఏమైంది? ఆయన అన్నాడు, సమాధానం మీకు కలుగును కాక. ఎక్కడ కలిగింది? ఈరోజు కుటుంబాల్లో సమాధానం ఉందా? ఈరోజు భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? ఈరోజు తల్లి కొడుకులు, తల్లి కూతురుల మధ్య సమాధానం ఉందా? సమాధానం లేదు. అంటే పునరుద్ధానుడైన క్రీస్తును ఆరాధించట్లేదు, పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటించట్లేదు. ఎందుకంటే నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో సమాధానం లేదు. మరి ఈరోజు అయినా ఈ మాట వింటున్న తర్వాత అయినా సమాధాన పడండి, సమాధానంగా ఉండండి. ఎన్ని మాటలు వింటున్నా కానీ, ఎన్ని మాటలు చెప్తున్నా కానీ ఇంకా కక్షలు, క్రూరత్వాలు ఎందుకు? మీరు అట్టే చెప్తారు, మీకేం తెలుసు మా ఇంట్లో బాధలు అంటావా? మీరట్టే చెప్తారు, మీ కష్టాలు మాకేం తెలుసు అంటావా? ఒక ఆమె అంట ఊడ్చిందని తీసుకెళ్ళి పక్కింట్లో పోతుందంట. మీరు కాదులే, మీరు మంచోళ్ళు. ఊడుతుందంట, ఊడిచి ఈ చెత్త పోసేసి పేడకొప్పమే బొసుకోవచ్చుగా, పక్కింట్లో ఎత్తిపోతుందంట. మనమైతే చీపురు తిరగేస్తాంగా, కానీ అట్లా చేయలే. ఒకరోజు పోసిందంట, ఊడిచిందంట, ఎత్తి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే అక్కడ చెత్త కొట్టుంటే అందులో పోసిందంట. మళ్ళీ ఏం పోసిందంట, తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి పోసిందంట. మళ్ళీ 3వ రోజు పోసిందంట, శుభ్రంగా దేవుని పాట పాడుకుంటూ ఊడ్చుకుని ఎత్తుకొని పోసిందంట. 4వ రోజు యువతలేంటాం ఊడిసిందంట. ఊడిసి డబ్బా ఎత్తి అటు పోద్దాం అనుకునేసరికి ఆమె తీసుకొచ్చి అక్కడ పారబోస్తున్న విషయం మనసులో జ్ఞాపకం వచ్చిందంట. ఇక ఆపేసి ఆ చెత్త బుట్టను తీసుకెళ్ళి ఆ ఎదుట పారేసిందంట. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం కనపడిందంటే మనకి తగ్గింపేగా, తగ్గింపులో దాగి ఉంది సమాధానం, తగ్గింపులో దాగి ఉంది సమాధానం. ఆడు గొడ్డలు లేపాడని నేను కత్తి లేపుతానంటే ఉపయోగం ఏంటి? నేను అనేది ఏంటి? నీ కుటుంబాన్ని నీ అంతట నువ్వే చీల్చుకుంటున్నావా? లోకంలో తిరిగి అతనికి దేవుని మందిరం ఉన్న నీకు తేడా ఏంటంట? నేను పశువుల దొడ్లో పని చేసుకుని అతనికి, తాగుడు పాకాలు ఉండి అతనికి దేవుని మందిరంలోంచి వాక్యం వినే నీకు మార్పు ఉండాలిగా, కొంచెమైనా తేడా ఉండాలిగా. ఈరోజు యేసయ్య అంటున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. సమాధానం ఉండాలండి. కుటుంబాల్లో సమాధానం ఉంటే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. కుటుంబాల్లో సమాధానం ఉంటే కుటుంబాలు కట్టబడతాయి. అందుకే యేసయ్య మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. మరి ఈరోజు నువ్వు దేవుని కుమారుడు అవుతావా? ఈరోజు దేవుని కుమార్తె అవుతావా? అవ్వాలంటే నువ్వేం చేయాలో తెలుసా? సమాధానం. మొదటిగా ఆ స్త్రీలతో అన్నాడు, అమ్మా మీకు శుభం కలుగునుగాక. ఆ స్త్రీలతో అన్నాడు, భయపడొద్దు. ఇదిగో వారి మధ్యలో నిలబడి శిష్యులందరితో అంటున్నమాట, మీకు సమాధానం కలుగునుగాక. మరి ఈరోజు సమాధానం మీకు కావాలంటే మొదటిగా మనలో ఉండాల్సింది తగ్గింపు జీవితం. నేను అంటాను, యేసయ్యే సమాధానపరిచాడు. ఈరోజు తండ్రికి మనకు బంధం తెగిపోయింది. ఎవరు సమాధానపరిచారు?
యేసే సమాధానపరచు. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత ఆయన లేగిసినప్పుడు, ఆయన పునరుద్ధానుడిగా వచ్చినప్పుడు వెండి ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు, మీకు ఇచ్చింది సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు సమాధానం కలుగును గాక. చెప్పండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి ఆ మాట. అందరూ మీ పక్కన వాళ్ళతో అందరితో చెప్పండి. నాకు చెప్పండి మీరందరూ ఇప్పుడు. ఆమేన్. సమాధానం ఉంటే కుటుంబాల్లో క్షేమం ఉంటుంది. సమాధానం ఉంటే మందిరాల్లో క్షేమం ఉంటుంది. సమాధానం ఉంటే నీ ఉద్యోగం చేసే దగ్గర క్షేమం ఉంటుంది. సమాధానం ఉంటే నీ వ్యాపారంలో క్షేమం ఉంటుంది. ఈరోజు చక్కగా యేసయ్య పునరుద్ధానుడిగా తిరిగి లేచగానే శిష్యుల దగ్గరికి వచ్చి చెప్పిన మాట, బంగారం ఇవ్వాలా, వెండి ఇవ్వాలా, అరే నాయన ఇది మీకు ఇస్తున్నా, అరే నువ్వు ఈ మూట ఉంచుకో, అరే నువ్వు ఈ ఎకరం ఉంచుకో, ఈ 10 ఎకరాలు నీకు, ఈ అర ఎకరం నీకు అనలా, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అంటే 10 ఎకరాల కన్నా విలువైన మాట కదా ఇది, 100 ఎకరాల కన్నా విలువైన మాట ఇది. మరి ఈరోజు సమాధానం నీ ఇంట్లో ఉంటే 100 ఎకరాలు ఉన్నట్టేగా. సమాధానం ఉండాలి. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తానమాట, కుటుంబాల్లో సమాధానం ఉండాలమ్మా. కుటుంబాల్లో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. నీ అనుకున్నవారు నీ మీదకి లెగుస్తారు. మోకాళ్ళై ప్రార్థన చేయి. తన భర్త చంపడానికి వస్తున్నాడు ఎన్నో సందర్భాలు, ఎన్నోసార్లు, కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుందంట, కంటికి కన్నీరు గారుస్తుందంట. ఒకరోజు తలుపు తీసుకుని వచ్చాడు, వాళ్ళు ఎట్టయినా దీన్ని చంపేయాలి, ఒక్క ఏట్లో నరిగితే తలకాయ అంత ఎత్తులేగాలి అనుకున్నాడంట. మోకాళ్ళు వేసుకొని చక్కగా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా భర్త మారాలయ్యా, నా భర్త సంతోషంగా ఉంటూ నేను చూడాలయ్యా, నా భర్త ఆనందం నేను కోరుకుంటున్నానయ్యా అని తన భర్త గురించి కంటికి కన్నీరు గారుస్తుందంట. ఆ మాటలు విన్నాడంట ఆ భర్త, అక్కడే కత్తి వదిలాడంట. మరి ఈ రోజున కత్తి వదలాలి అంటే ఎక్కడుంది మంత్రం? నీ ఇంట్లోనేగా, నీ ఒంట్లోనేగా. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా ఈ పునరుద్ధానపు ఆరాధనలో నా యేసే చెప్తున్నాడు, మీకు సమాధానం కలుగునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.